సికింద్రాబాద్లోని మేడిబావి అనేటువంటి ఒక ప్రాంతంలో కాలనీల్లో ఒక యువకుని యువన్ అనేటువంటి ఒక యువకుని అలియాస్ అఖిల్ అనేటువంటి యువకుని అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే దాంతో మృతులకు సంబంధించిన బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపల లాగున్నారు, వాళ్ళు మొత్తం 10 మంది లోపల లాగున్నారు. మీకు దమ్మంటే లోపలికి చంపాడు, నా మొగుడిని చంపాడు, ముగ్గురిని చంపాడు. ఆడొక అమ్మకి అబ్బకి పుట్టిల్ల నేను ఆడదాన్ని వచ్చా మొగోడలాగా రమ్మను. పోలీసులు ఈ ఇంటికి ఎందుకు సెక్యూరిటీ కాశారు మాకు ఒక నిజం చెప్పమనండి. లోపల ఎవరో లేరు, తాళాలు వేసి ఉన్నాయి, కానీ ఎంతమంది పోలీసులు ఇక్కడ సెక్యూరిటీ ఎందుకు కాస్తున్నారు మాకు అది చెప్పాలి. ఎందుకంటే తాళాలు వేస్తున్నాయి, పైన తాళాలు వేస్తున్నాయి. వీళ్ళంతమంది ఈ ఇంటికాడ ఎందుకు ఉన్నారు? లోపల ఎవరో లేకపోతే ఈ 100 మంది ఎక్కడ ఎందుకు ఉన్నారు మాకు అది చెప్పాలి. లోపలికి ఎడలేసుకొని కూర్చున్నారు, వాళ్ళు లోపలికి ఎడలేసుకొని కూర్చున్నారు. పోలీసులు బయట తాళాలు వేసారు, బయట తాళాలు వేసి లోపల కూర్చున్నారు వాళ్ళు. మీరు పైకి వెళ్ళి వీడియో తీయండి, పైకి వెళ్ళండి. రండి. నా కొడుకు 6 భోజనం చేశాడు. అందరికి నా కొడుకే, నా కొడుకులు ముగ్గురు, నాకు అందరికి ఒక్కడే ముద్దులు కొడుకాడు. మాకు అందరికి 7 మంది కాదు, ఒక్కడే ముద్దులు కొడుకు. మా సొంత పుట్టిన పిల్లలను మేము చూడాలి సార్. ఉండరా అయితే 6కి 12కి ఎగ్జామ్స్ అయిపోయింది, వచ్చాడు, అన్నం తిన్నాడు, అన్నం తిని పడుకున్నాడు. మళ్ళీ 5కి లేచాడు, 5కి లేచి స్నానం చేశాడు. అన్నాడు అన్నం నిన్న మధ్యాహ్నం 6కి, నిన్న 6కి అక్క చేతిలోని అన్నం తిన్నాడు. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, బీటెక్ ఎగ్జామ్ ఉన్నాయి, బీటెక్ ఎగ్జామ్ 3rd ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సరే పేపర్లు తెచ్చుకోవడానికి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి చదువుకుంటుంటే అన్నం తిన్నాడు. అందరూ వచ్చారు, వాళ్ళ వెనకతల ముగ్గురు వచ్చారు. వీళ్ళ ఇద్దరు ఈ పిల్ల ప్రేమించిందంట, మనకు తెలియదు. ప్రేమించిన పిల్లది అది అయిపోయిన తర్వాత ఇద్దరు మగోళ్ళు వచ్చి బెదిరించారు వాడిని. బెదిరించే వారికి 15 మంది వెంటనే చుట్టుముట్టేసి, ఒక గల్లీ ఉంది, పోషమ్మ తల్లి గల్లీ ఉంది, ఆ గల్లీలో ఒక బండి తర్వాత ఒక బండి సీసీ కెమెరా ఫుటేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకరి తర్వాత ఒకడు పొడుచుకుంటూ బళ్ళు వేసుకొని వెళ్ళిపోతానే ఉన్నారు. ఇంకొకరు వస్తున్నారు. అదా సార్ చేసేది? ఉండరా అదా చేసేది? ఇది ఏ మాత్రం మంచి పద్ధతో మీరే చెప్పండి సార్. మాకు న్యాయం కల్పించండి, న్యాయం కల్పించండి. మాకేమి వద్దు. రైట్. అంటే ఈ విధంగా చూడొచ్చు, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి ఈ విధంగా తీసుకురాని మేము కూడా దాన్ని సావదండిస్తాం. నా కొడుకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా పోడ్చి, నేను ఇక్కడే నామలగుండు అందరు ఆగరి, ఎవరు మాట్లాడదు, నేను మాట్లాడుతున్నా. నా కొడుకు ఇవాళ చంపేసిరు నన్ను. ఆగరి అందరు ఆగరి, నిదానంగా చెప్తా. ఆగరి, నా కొడుకుని ఎందుకు చంపారు? ఫస్ట్ క్వశ్చన్ నాది. దిగుతారు, అందరు దిగుతారు. నా ఫస్ట్ క్వశ్చన్, నా కొడుకుని ఎందుకు చంపారు? చంపిన తమ్ముని ఆధారనా? ఇది ముఖమేనా? చేతులు కూడా పోయినాయి, ఇది ముఖమేనా? ఆ లంచోడుకులను పైన కూర్చోబెట్టారు, ఆ లంచోడుకులను పైన కూర్చోబెట్టారు.
నిన్న నుంచి ఏం చేస్తారు? మా చేతుల్లో కానీ వాళ్ళు దొరికారంటే మాత్రం ఒక పసిబిడ్డని అంత అన్యాయంగా చంపుతారా అండి? చదువుకునే పిల్లడు, మీ పిల్లనేమో లేపుకెళ్ళిపోయాడా? వాడిని ప్రేమించాడు, తీసుకెళ్ళి కడుపు చేసి వదిలేశాడా? మామూలుగా మెసేజ్లు చేసినందుకు మీరు చంపేస్తానంటే ఆ విధంగా ప్రపంచంలో ఎన్ని రక్తాలు జరుగుతాయి చెప్పండి? బీటెక్ చదివే అబ్బాయిని ఒక తల్లి కడుపు కోత అంత పెట్టుకున్నారే, చెప్పండి సార్, ఇది ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఇలాగే జరుగుతాయా? పట్టపాలు 9:30 చంపుతా ఉంటే అడిగే న్యాయం లేదు. ఇంట్లో పెట్టుకొని వాళ్ళని బయటికి రప్పి అంటే పోలీసులు రానివ్వట్లేదు. దీనికి మాకు వాళ్ళు బయటికి రావాలి, మీరు మాకు న్యాయం చెయ్యాలి. మేము కోరుకునేది అదేనండి. వాళ్ళ ఇంట్లో నుంచి మాకు బయటికి రావాలి. మా బిడ్డను ఎందుకు చంపారో మాకు సమాధానం చెప్పాలి. ఏ తప్పు చేశాడో మాకు సమాధానం కావాలి. ఖచ్చితంగా వాళ్ళైతే ఇప్పుడు బయటకు వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. అంటే ఇది ఈ విధంగా హత్యకు కారణాలు ఏంటి, హత్య చేసినట్టు కుటుంబానికి సంబంధించి వీళ్ళు ఇదే నివాసంలో అమ్మాయి ఉంటున్నారు. అయితే అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు ఇందులో ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే హత్య జరిగినట్టుగా యువకుడికి సంబంధించిన బంధువులందరూ కూడా అందరూ కూడా బంధువులు వచ్చారు. బంధువులు వచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. యువకులంతా వాళ్ళ స్నేహితులు కావచ్చు, చనిపోయినట్టుగా అఖిల్ అలియాస్ యువన్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. దానికి సంబంధించి న్యాయం చేయాలంటూ పోలీసులతో కూడా భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ఇదే నివాసులు ఉంటున్నారు, మాకు న్యాయం చేయాలంటూ ఈ విధంగా బాధితులు కావచ్చు, బాధితులకు సంబంధించిన బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కేవలం మహేష్ తో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్.